गणपतये नमः। ॐ गं गणपतये नमः। ॐ गं गणपतये नमः। శ్వాసగా నిలిచేటిది స్నేహముకటేనురా స్నేహాని కన్న నిన్న లోకాన లేదురా సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మరును చేయని చేయనే ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న నిన్న లోకాన లేదురా పడదాక నీడలాగా నీడిపోదురా స్నేహం లోభానికి లొంగదు నేస్తం ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా
ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాన్ని కన్ననున్నా లోకాన వేదురా, కడగాక నీడలాగా వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. కాసేపు సైలెంట్ గా ఉంటే 2 నిమిషాలు నేను మాట్లాడతాను, 5 నిమిషాలు బిజినెస్ వారు మాట్లాడతాడు, లేదా 5 నిమిషాలు పోలీసు వారు మాట్లాడతాడు, 10 నిమిషాలు బిజినెస్ వారు మాట్లాడతాడు. ముందుగా సారీ ఫర్ మై డిలే. దానికి కూడా కారణం ఉంది, కాబట్టి ఆ కారణం చెప్పలేము, చెప్పకుండా ఉంటుంది. మన మిత్రుడైనటువంటి వేవిఎస్ మూర్తి గారు స్టేషన్లో దిగ్గానే కాస్త మీటింగ్ వచ్చేసి దాంట్లో కంగారుపడి దగ్గర రాత్రి హాస్పిటల్లో చేస్తాం. తగ్గినట్టే తగ్గింది, మళ్ళీ తెల్లవారుగా చూసుకుని అవసరం ఎక్కడైతే ఉందో అవసరం ప్రకటన చేశారు. ఏదైనా హైదరాబాద్ షిఫ్ట్ చేయగల రామదర్శనం అంత దూరం ఎక్కువగా ఉంటే ఇక్కడే ఏదైనా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుంటామంటే మీ ఇష్టం అండి. ఇప్పుడు డిశ్చార్జ్ ఏమన్నా చేస్తాము. 4 బెడ్లు చూసి బ్లడ్ క్వాంటిటీ తగ్గినా, బయటకు వచ్చే బ్లడ్ క్వాంటిటీ తగ్గినా, అసలు ఆగిపోయినా లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, అసలు చేయాల్సిన అవసరం లేదు అన్నారు. అంతలో జగన్మోహన్ రావు గారు వచ్చారు. ఆయన జగన్మోహన్ రావు గారు మిస్సెస్ జగన్మోహన్ రావు గారు మూర్తి గారు మిస్సెస్ కలిసి డాక్టర్ గారితో మాట్లాడి డిసైడ్ చేస్తారు ఆయన ఏం చేస్తారు. బట్ జగన్మోహన్ రావు గారు ఆయన వైఫ్ మాత్రం రావట్లేదు అనుకుంటున్నాను. ఎవరో ఒకటి ఉండాలి కదా, ఆయన ఉంటాను నేను చూస్తాను కదా, ఉంటాను. అది అక్కడ పరిస్థితి. ఇది ఇక్కడ బ్రహ్మాండంగా చేద్దాం అనుకున్నాం. కలుసుకోలేకపోయారు. కారులోనైనా కూర్చొని మాట్లాడుకొచ్చి గారు తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా పంపించి ఏర్పాటు చేస్తామని అనుకున్నాను. అది చేస్తాము. చక్కగా మన అప్పలనాయుడు గారి, మన ఆదినారాయణమూర్తి అప్పలనాయుడు ఇద్దరు చాలా బాగా అతన్ని ఆదరించారు. అది కాదు కదా, ఆ శ్రీకాకుళంలో మేము ఎంజాయ్ ఇలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మరి ఆ స్థాయిలో మేము చేస్తామా లేదని మా శంకరరావు గారు మేము అనుకున్నాం. జస్ట్ బట్ కొంచెం మనకి ఉత్సాహంలో కొంచెం మన మిత్రుడికి కొంచెం అనారోగ్యం వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. సరే, ఇక్కడ ఆ ప్రాబ్లమే లేదు. శంకర్రావు కానీ అన్ని హాస్పిటల్స్ బాగా శిష్య బృందం ఉంది, అంత బాగా డాక్టర్స్ ప్రాబ్లం లేదు. మనం చేయగలిగింది మనం చేస్తాం. భగవంతుడు డెఫినెట్ గా ఆయనకి మంచి ఆరోగ్యాన్ని మళ్ళీ పునరుద్ధరించి మనతో రేపు కనీసం మనతో మనం అందరం ఆయనతో మాట్లాడే అవకాశం మనం చూసుకుందాం. సార్, ప్రస్తుతానికైతే ఇక ఆ విషయాన్ని పక్కన పెట్టి మన ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అవుదాము. ఏ టు జెడ్ ప్లాన్ చేశాడు. గత నెల రోజుల నుంచి ఆయన నిద్రపోడు, ఇంకొకళ్ళ నిద్రపోడు. ఎన్నిసార్లు మామూలుగా మన కోటేశ్వరరావు కానీ నాకు కానీ చేయటం, మీ అందరికీ మీ పుట్టు పూర్వోత్తరాలు, మీ గోత్రాలు కూడా సేకరించారు. ఒక బాధ్యత నెత్తిన పెట్టుకుంటే గుంటూరు మీటు ఒకే ఒక వ్యక్తి కండక్ట్ చేస్తున్నట్టు శంకర్రావు గారు. మేము చేసేది చాలా మినీ స్కూల్. కింద మీరు చూసుంటారు. నేను అడిగాను ఒక హోటల్ స్టాఫ్ని, శ్రీరామనవమికి పెట్టారా ఏంటి దండలు అని. కాదండి, మీరు వస్తున్నారని పెట్టారా. చిన్నపిల్లలు మామూలుగా బర్త్డే సెలబ్రేషన్ లాగా మన అందరికీ కూడా మళ్ళీ మన చిన్నపిల్లలు చేశాడు శంకర్రావు. ఈ స్టేజ్ సెట్టింగ్ కానించి ఆయన పేరు చెప్తే గుంటూరులో ఏ పని అయినా అవుతుంది, ఏ డోర్స్ అయినా ఓపెన్ అవుతాయి.
ముందేమో 3వ తారీఖున కోటేశ్వరరావు నేను ఆయన కలిసి మనం ఏ ప్లేసెస్ చూస్తాము అనేవన్నీ చూసాం. ఇక అక్కడి నుంచి మైన్యూట్గా ఎంతవరకు ఆయన ప్లాన్ చేస్తున్నాడు అని అంటే, ఆయన డిన్నర్ సెలక్షన్ చేశారు. చేసి భీమేశ్వరరావు నువ్వు మీ ఆవిడ డిస్కస్ చేసి మీరు ఫైనలైజ్ చేసేయండి అన్నాడు. చూస్తే మనకి చాలా బాగుంది అనిపించింది. అది స్వీట్ మాత్రం డిసైడ్ చేయండి అన్నాడు. అది బెంగాలీ స్వీట్ ఏదైనా పెట్టండి అని చెప్పాడు. ఫుల్కలో ఆలు కర్రీ అని రాస్తాం కదా, తర్వాత మళ్ళీ బంగాళదుంప ఫ్రై అని కూడా కర్రీ ఉంది. అది మేము మిస్ అయ్యాం. నిన్న రాత్రి ఫోన్ చేశాడు, మొన్న రాత్రి. అదేంటి 2 ఆలు ఇది బంగాళదుంప అన్నా ఓకే కదా, అది రిపిటేషన్ ఎలా చేస్తామని. ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే, అసలు ఎంత స్పిరిట్ తో, ఎంత ఇంట్రెస్ట్ తో, ఎంత కమిట్మెంట్ తో శంకర్ వర్క్ చేస్తాడు అనేది మనం వెళ్ళేది. అడుగిరి మురిసెను ఈ రోజు. అడుగిరి మురిసెను ఈ రోజు. అడుగిరి మురిసెను ఈ రోజు.
చీకటిలో వెలుతురులు చూస్తున్నాం మనమంతా